ఇది నేను మొత్తం నీ ధర్మాన్ని నీకు తెలియజేసేటివి కదా, మరి ఇవి నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి? అవి మొత్తం తెలియకుండా నీకు విధ్వంసం అయిపోయినాయి. నీ పిల్లలంతా హో లుక్ ఎట్ ద మూన్ అని ఆకాశం వైపు చూస్తున్నారు, లేదా జానీ జానీ ఎస్ పాపా అంటున్నారు. కాబట్టి నిన్ను భాషల పరంగా ఎప్పుడైతే దెబ్బ కొట్టిన తర్వాత నీవు తెలియకుండా వ్యాపారం వైపు వాడి వైపు చూస్తావు. అందుకే ఇవాళ నీకు పతంజలి భాష్యం అని నేను అన్నా అనుకో, పతంజలి భాష్యం అంటే మనకు రామ్దేవ్ బాబా టూత్ పేస్ట్ పతంజలి తప్ప ఏం తెలియట్లేదు, అంతకుమించి జ్ఞానం లేకుండా చేసి పడేస్తాడు. అంటే నీ జ్ఞానాన్ని మొత్తం ఇంగ్లీష్తో దెబ్బ కొట్టాడు. దానికి నేను ఇందాక చెప్పినటువంటి మెకాలే మొదలుకొని మౌంట్ బ్యాటన్ వరకు, నెహ్రూ తర్వాత కాలం వరకు దీన్ని ఉపయోగించుకున్నారు. కాబట్టి ఇక్కడ సిక్కులను దెబ్బతీశారు, అక్కడ ఇస్లాంను దెబ్బతీశారు, ఇక్కడ మన ఇంగ్లీష్ విద్యతోటి భారతీయ విద్యల్ని ధ్వంసం చేశారు. చేయడం వల్ల నీ దగ్గర నీకంటూ ఉండేటటువంటి అస్తిత్వం తెలియకుండా నాశనం అయిపోయింది. నీవెవరో నేను తెలుసుకునేటటువంటి పరిస్థితి లేకుండా చేశారు. మన దేశంలో నదులు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నది అంటే మనకు టూరిస్ట్ పాయింట్ కాదు, అది టూరిస్ట్ పాయింట్ కాదు, అది లేదా పడవలేక అటు బయట వచ్చేది కాదు. అది మనకు నది అంటే ఒక పవిత్రమైనటువంటి భావం మనకు. ఎందుకు పవిత్రమైన భావం అంటే ఆధ్యాత్మికంగా పరమాత్మను నీవు ప్రకృతి నిండా దర్శనం చేసేటప్పుడు నదిలో నీకు పరమాత్మ దర్శనం అవుతాడు. నీకు ఒక పర్వతం ఉందంటే నీ దగ్గర టూరిస్ట్ స్పాట్ కాదు, అది ఆ పర్వతం నీకు ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేసేటట్టుగా ఉంటుంది. అది మన దేశం యొక్క కల్చర్. అది ఈ కల్చర్స్ అన్నీ తెలియకుండానే నీకు టూరిస్ట్ స్పాట్ల కింద మార్చేస్తారు. అంటే అక్కడ వ్యాపారం మొదలవుతుంది, ఆధ్యాత్మికత పోయి వ్యాపారం మొదలవుతుంది.